రాష్ట్రమంతటా శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సేవాలాల్ జయంతి సందర్భంగా భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. అక్కడక్కడ మహిళా నేతలు గిరిజన సంప్రదాయ కట్టుబొట్టులో గిరిజనులతో కలిసి డ్యాన్సులు చేసి సందడి చేశారు. సేవాలాల్ స్ఫూర్తితో గిరిజనులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల కోసం సేవాలాల్ ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. ఆదివాసీలు తమ వారసత్వాన్ని మర్చిపోవద్దన్నారు మంత్రి సీతక్క. జాతులు కులాలు చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దన్నారు. మన కులం పేరు చెప్పుకోకపోతే మన అస్తిత్వం దెబ్బతింటుందని తెలిపారు. హైదరాబాద్ బంజారా భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీతక్క. పుట్టి పెరిగిన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ముందు చూపే కాదు, వెనుక నుంచి కూడా గతాన్ని కూడా తెలుసుకున్నప్పుడు ఆ క్రమం నుంచే మనకు సేవాలాల్ గారు ఇచ్చినటువంటి శాంతి బోధనలు, అదే విధంగా సౌభాతృత్వం, సమానత్వం, ఎదుటి వారిని గౌరవించడం, అహింస ఇలాంటి అనేక బోధనలు చేసి సమాజ శాంతి కోసం, బంజారా జాతి అభివృద్ధి కోసం, మరి ఎక్కడ ఇల్లు కట్టుకుంటే వాస్తును కూడా ఆనాడే ఆయన చెప్పిండంటే మరి ఎంత గొప్ప మేధావి మనం అర్థం చేసుకోవచ్చు. బంజారాలకు హిందూ ధర్మం బోధించి సంత్ సేవాలాల్ గొప్ప సంఘ సంస్కర్తగా చరిత్రలో నిలిచారని కొనియాడారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. సేవాలాల్ ఆశయాలతో గిరిజనులు వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు సేవాలాల్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి. ఆయన చెప్పినటువంటి బోధనలు మనం అర్థం చేసుకొని ఆ బోధనలకు తగ్గట్టుగా ఈ జాతి ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా జయంతి సందర్భంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రభుత్వ పరంగా మన రఘునాథపాలెం మండల ఈ యొక్క యువకులకు కానీ పెద్దలకు కానీ మీరు ఏది తలపెట్టారో ఆ కార్యక్రమం పూర్తి చేసేదానికి మీ మనిషిగా నేను పనిచేస్తాను. గిరిజనుల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం ముందుంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు శ్రీనివాస్. ఆదివాసీల అభివృద్ధికి సేవాలాల్ ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. దారి తప్పుతున్న సమాజానికి మహనీయుల జయంతి ఒక దిక్సూచి అని తెలిపారు ఆది శ్రీనివాస్. మీ అడుగుజాడల్లో నడుస్తాం, మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పినటువంటి ఓ చక్కటి సంకల్పం కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటిది. గిరిజనులకు సంబంధించిన ఓ పెద్ద పండుగలలో ఈ పండుగ ఒకటనేటువంటి భావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తుంది. గిరిజనుల అభ్యున్నతికి సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి మరువలేనిదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేశారు. ఆధ్యాత్మికంగా సేవాలాల్ చరిత్రను దేశవ్యాప్తంగా అందరూ తెలుసుకునేలా చేస్తామన్నారు డీకే అరుణ. జనగామ జిల్లా పాలకుర్తిలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాజీవ్ చౌరస్తాలో జరిగిన సంప్రదాయ కట్టు బొట్టుతో ర్యాలీలో పాల్గొన్నారు యశస్వి రెడ్డి. గిరిజనులతో కలిసి డాన్స్ చేశారు. కేసీఆర్ చొరవతోనే రాష్ట్రంలో సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా జరుగుతున్నాయని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు కవిత. మొత్తం బంజారా సమాజ్ కూడా వారిని చాలా పెద్ద ఎత్తున గౌరవించుకుంటారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా సేవాలాల్ గారి జయంతి అధికారికంగా జరుగుతుందంటే అది కేవలం కేసీఆర్ గారు బంజారాల పట్ల చూపించినటువంటి ప్రేమ, సేవాలాల్ గారి పట్ల చూపించినటువంటి భక్తిభావం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖలోని బంజారా ఉద్యోగుల ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎడ్ల బండిపై ఊరేగింపులో కలెక్టర్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సేవాలాల్ జీవిత చరిత్రను రాబోయే తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ జితేష్.
తెలంగాణలో మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర. 2 ఏళ్లకోసారి సూర్యాపేట జిల్లా చివ్వెన్ల మండలం దురాజ్పల్లిలో యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి జాతర ఘనంగా జరుగుతుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సూర్యాపేట జిల్లా చివ్వెన్ల మండలం దురాజ్పల్లిలో యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 16 నుంచి 20 వరకు జాతర జరుగుతుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతర మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు ఉంటుంది. మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతరగా ఈ పండుగకు గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు కర్ణాటక నుంచి భక్తులు జాతరకు తరలి వస్తున్నారు. స్వామివారికి గొర్రెలు, మేకలను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతరకు 15 నుంచి 20 లక్షల మంది భక్తులు జాతరకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు, గుట్ట చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గుడి చుట్టూ చలవ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలను విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక ఉత్సవాల్లో మొదటి రోజు స్వామివారి గుడి చుట్టూ గంపల ప్రదక్షిణ, 2వ రోజు చౌడమ్మకు బోనాలు, 3వ రోజు చంద్రపట్నం, 4వ రోజు నెలవారం, 5వ రోజు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. లింగమంతుల స్వామి జాతర ఇది రాష్ట్రంలో సమ్మక్క సారక్క తర్వాత తెలంగాణ రాష్ట్రం రెండవ అతిపెద్ద జాతర. దాదాపు ఈ జాతరకు 15 నుంచి 20 లక్షల మంది వస్తారు. ఇది 16వ తేదీ నుంచి 20వ తారీఖు వరకు దాదాపు 5 రోజులు నడుస్తున్నది. ఇది గత 100 సంవత్సరాల నుంచి, అంటే 100 సంవత్సరాల కంటే ముందే ఉన్న ఈ జాతరకు చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ కొంగు బంగారం లింగమంతుల స్వామి కాడ మొక్కుకున్న ఏ మొక్కైనా తీరుస్తానే నమ్మకం భక్తులకు ఉండి దాదాపు ఛత్తీస్గఢ్, ఆంధ్ర, దాదాపు 5 రాష్ట్రాలు, కర్ణాటక నుంచి 5 రాష్ట్రాల నుంచి దాదాపు జాతరకు ముందే అంటే దిష్టి పూజ తెల్లారి నుంచి కూడా జాతర వరకు కూడా వస్తూనే ఉంటారు. అంత నమ్మకం. జాతర బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. జాతర మాకు కావాలంటే ఇప్పుడు ముందు అడ్వాన్స్గా ఎందుకు వచ్చినాం అంటే మా దగ్గర జాతర ఉన్నది బేతల్లో. ఆ జాతర ఉంది కాబట్టి కొంచెం ముందు వచ్చి ముందు మొక్కు తెలుసుకొని పోవాలని వచ్చాము. కోరిన కోరికలు బ్రహ్మాండంగా తీరుస్తుంది తల్లి. ఏదనుకుంటే అది తీరుస్తుంది. మనం ఈ రోజు అని కోరిపోతే ముందు రోజు కల్లా మొక్కులు చెల్లించుకొని పోతారు ప్రతి ఒక్కళ్ళం కూడా. లింగమంతుల స్వామి జాతర నిర్వహణకు 5 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. జాతర ఏర్పాట్లకు పెద్దగట్టు పరిసరాల్లో వ్యవసాయ భూములను లీజుకు తీసుకున్నారు అధికారులు. భక్తులకు మరుగుదొడ్లు, స్నానపు గదులు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గుట్ట చుట్టూ ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకున్నారు. గతంలో 3 సంవత్సరాలు ఒకసారి, ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు మొక్కులున్నా ఎప్పుడు మన మొక్కుబడి ప్రతి సోమవారం కానీ ఎప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్పుడు కోరిక తీర్చుకోవటం. గొల్ల అందరికీ, అన్ని జాతులకి, అందరికీ దేవుడు లింగమంతుల స్వామి అంటేనే అందరికీ దేవుడు. జాతర బ్రహ్మాండమైన జాతర ఇది. ఇప్పుడు ప్రతి ఏరు వద్దామనే ఆలోచనలోనే వస్తాం మేము. ఎప్పుడైనా ఇప్పుడుతో 2 సార్లు మనం రావడం అసలు చక్కగా ఇన్ని గుర్తు నుంచి వచ్చాము మేము. అయ్యో చాలా బాగుంటుంది సార్. అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని మా బాధ్యత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము 100% మా దేవుని నమ్ముకొని నేను రావడానికి కారణం కూడా దేవుని నమ్మకం వల్లనే నేను రావడం జరిగింది. జాతరకు 2000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఆలయ పరిసరాలను 4 జోన్లుగా విభజించి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 68 సీసీ కెమెరాలు అమర్చి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పలు చోట్ల ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ఈ నెల 16 నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కోదాడ మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ మంచినీటి వసతి కానీ, శానిటేషన్ విషయంలో కానీ, కరెంటు లైటింగ్ కానీ, ఇంకా భక్తులకు ఆర్టీసీ సౌకర్యం కానీ, రోడ్లు కానీ, రవాణా సౌకర్యం కానీ అన్ని రకాలుగా జిల్లా పోలీస్ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులందరూ కూడా పర్యవేక్షణలో దాదాపు ఒక 15 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు పనులన్నీ పూర్తి కావడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మేము ఏర్పాటు చేసినాం. ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ప్రారంభమవుతుంది. 5వ రోజు మకర తోరణం, తిరిగి కేసారం ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
మొదటి రోజు పట్టణపు పురవీధుల గుండా స్వామివారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు వైభవంగా జరిగింది. ఊరేగింపులో కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల్లో భాగంగా భజన పోటీలు, కుస్తీ పోటీలు, పొట్టేళ్ల పొట్లాట కార్యక్రమాలు నిర్వహించారు. పశుబల ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థాన కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక నేటి నుంచి 26 వరకు ఉత్సవాలు ఉంటాయని, 17న మహారథోత్సవం నిర్వహిస్తామని తెలిపారు ఆలయ అధికారులు. ఘనంగా ప్రారంభించడం జరిగింది. తేదీ 15/2/2025 సంవత్సరం రోజు ఈరోజు దేవుని ఊరేగింపు కార్యక్రమము పూజారి బాగుంట లక్ష్మీరెడ్డి ఇంటి దగ్గర నుంచి దేవస్థానం చేరుకుంటున్నాడు స్వామి. రాత్రికి మొండి సట్టము. తేదీ 16/2/2025 రోజు రాత్రి ప్రభోత్సవం జరుగుతుంది స్వామివారిది. తేదీ 17/2/2025 సోమవారం రోజు రాత్రి 10:05 పెద్ద ఎత్తున బాణసంచాతో మరియు అధిక భక్తులతో స్వామివారి మహారథోత్సవం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ మండలంలో ఉన్న వివిధ గ్రామ ప్రజలు కానీ, వివిధ రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఏర్పాటు సంవత్సరము జరుపుతున్నటువంటి దేవస్థాన కమిటీ తరఫున కానీ, మాకు సహకరిస్తున్న దాతలకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కార్యక్రమాల్లో భాగంగా తేదీ 19/2/2021 రోజు 25 రోజు 1960వ సంవత్సరంలో రథోత్సవం రథాల ద్వారా శ్రీకృష్ణ రామగోపాల్ గత సంవత్సరం 1960 నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థంగా రథోత్సవం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి కమిటీ మెంబర్లకు, దేవస్థాన కమిటీ మెంబర్లకు, ఆలయ మన మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మున్సిపల్ సిబ్బంది కానీ ఏదైనా కానీ మాకు అన్ని విధాలుగా అనుకుంటున్నారు. దాతలకు ప్రత్యేకంగా. లోకల్ బాడీ ఎన్నికలకు ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం రెడీ అవుతుంది. ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఆఫీసర్లు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణపై సిబ్బంది శిక్షణ ఇస్తున్నారు అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు అధికారులు. గతేడాది జనవరిలో సర్పంచ్లకు, జులైలో జిల్లా, మండల పరిషత్ పాలక వర్గాలకు పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల చేతిలో పాలన కొనసాగుతోంది. ఏడాది దాటినా పాలక వర్గాలు లేకపోవడంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓటర్ ముసాయిదా జాబితా ప్రకటించారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహించే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో కొత్తగా కలిపిన 24 పంచాయతీలతో కలిపి మొత్తం 868 గ్రామ పంచాయతీలున్నాయి. 352 ఎంపీటీసీలు, 33 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. మొత్తం 5876 పోలింగ్ బాక్సులు అవసరం. ప్రస్తుతం 3676 బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. మరో 2220 బాక్సులను ఏపీ నుంచి తెప్పించారు అధికారులు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో అవసరమైన 25 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా 11 గ్రామ పంచాయతీలు కలిశాయి. ప్రస్తుతం జేపీల సంఖ్య 486కు చేరింది. ఇక 23 జెడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే 2500 పోలింగ్ బాక్సులు అవసరం. 3 విడతల్లో నిర్వహిస్తే 2200 పోలింగ్ బాక్సులు కావాల్సి ఉంటుంది. ఓటర్ల సంఖ్యకు తగ్గట్టుగా అవసరమైన పోలింగ్ బాక్సులను ఏపీ నుంచి తెప్పించారు. ఇక 7 లక్షల బ్యాలెట్ పేపర్లు అవసరం ఉంది.
యాదాద్రి జిల్లాలో కొత్తగా చేరిన జేపీలతో కలిపి మొత్తం 421 గ్రామ పంచాయతీలున్నాయి. అవసరమైన 13 లక్షల బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ పూర్తయింది. 1580 బ్యాలెట్ బాక్సులుండగా మరో 700 బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 3719 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఎన్నికల బందోబస్తుకు 4500 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ఇక జెడ్పీటీసీలు 17, ఎంపీటీసీలు 177 ఉండగా ప్రస్తుతం ఒకటి యాడ్ అయింది. మొత్తం 178 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇక ఈ ఎన్నికకు 1067 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఖమ్మంలో 577 జీపీలు, 5266 వార్డులు, 288 ఎంపీటీసీ స్థానాలు, 20 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 పంచాయతీలు ఉండగా 479 స్థానాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరో 2 గ్రామాల్లో ఎన్నికలపై సందిగ్ధ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 4264 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక 3 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఏడాది తర్వాత జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్ పాలక వర్గాల గడువు ముగియటంతో ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లోని ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 577కి తగ్గింది. మొత్తం 589 జీపీలు ఉండగా ఖమ్మం రూరల్ మండలంలో 12 గ్రామ పంచాయతీలను ఏదులాపురం పురపాలక సంఘంగా ఏర్పాటు చేశారు. ఇందులో 2 జీపీలపై సందిగ్ధం నెలకొంది. ఈ 2 పంచాయతీలు, వాటిలోని 22 వార్డులపై పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సి ఉంటుంది. నోటిఫై అయిన తర్వాతే తమ లెక్కలోకి వస్తాయని చెప్తున్నారు పంచాయతీరాజ్ శాఖ అధికారులు. అప్పటి వరకు 577 పంచాయతీలు, 5266 వార్డుల్లోనే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 288 ఎంపీటీసీ స్థానాలు, 20 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. 2019 ఎన్నికల టైంలో జిల్లాలో 289 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం పునర్విభజనలో 1 సీటు తగ్గింది. ఖమ్మం రూరల్ మండలంలోని 10 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో అక్కడ 2 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. మరోవైపు రఘునాథపాలెం మండలం నుంచి 3 గ్రామ పంచాయతీలు ఖమ్మం రూరల్లో కలవడంతో 1 ఎంపీటీసీ స్థానం వచ్చింది. ఇలా ఖమ్మం రూరల్ మండలంలో 1 స్థానం తగ్గినా పునర్విభజనతో మరో స్థానం కొత్తగా ఏర్పడింది. ప్రస్తుతం మొత్తం 288 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 పంచాయతీలుండగా 479 స్థానాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచలం, సారపాకతో పాటు మరో 10 పంచాయతీల్లో ఎన్నికలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కొత్త కార్పొరేషన్, మున్సిపాలిటీలో కలిసే గ్రామాలపై గెజెట్ రాలేదు. అయినప్పటికీ ఆయా గ్రామాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికలపై సందిగ్ధత కొనసాగుతుంది. ఇక 236 ఎంపీటీసీ, 22 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. గతంలో భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు. ఈసారి అక్కడ కూడా ఎన్నికలు పెట్టేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆయా పంచాయతీల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 4264 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు అధికారులు. 6,33,947 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తులను సెలెక్ట్ చేసింది. జిల్లా పంచాయతీ అధికారులకు హ్యాండ్ బుక్స్ కూడా వచ్చేశాయి. పోలింగ్ సిబ్బంది నియామకంపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ 2 దశల్లోనే నిర్వహించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే సమాచారంతో అందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. భద్రాచలం గ్రామ
పంచాయతీలో ఎన్నికల నిర్వహణపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. దీంతో ఓటర్ లిస్టు ప్రకటించినా ఏర్పాట్లు చెయ్యట్లేదు అధికారులు. మరోవైపు అశ్వరావుపేటను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. అశ్వరావుపేటతో పాటు పేరాయిగూడెం, గుర్రాల చెరువు పంచాయతీలు మున్సిపాలిటీలో భాగమయ్యాయి. కానీ గెజెట్ రిలీజ్ కాలేదు. దీంతో ఆయా పంచాయతీల్లో ఎన్నికలపై క్లారిటీ రావాల్సి ఉంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని 7 పంచాయతీలను కలుపుతూ కొత్తగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. కానీ కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా ఎటువంటి గెజెట్ రిలీజ్ కాలేదు. దీంతో సుజాతనగర్ మండలంలోని 7 పంచాయతీల్లో ఎన్నికలు ఉంటాయా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు లోకల్ లీడర్లు. మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామాల్లో పట్టు ఉన్న నేతలంతా టికెట్ కోసం ప్రధాన పార్టీల పెద్దల దగ్గర మంతనాలు చేస్తున్నారు. అయితే సీనియర్ నాయకులకు పార్టీలో అవకాశం ఇవ్వాలంటున్నారు కార్యకర్తలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ యాజమాన్యం మధ్య గొడవ జరిగింది. గత కొంతకాలంగా పసుపు దొంగతనం జరుగుతుందని కార్మికులు ఆరోపించారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని మార్కెట్ అధికారులు అన్నారు. మార్కెట్ను స్తంభింపజేసి ధర్నాకు దిగారు కార్మికులు. సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారు. పోలీసుల వాహనాలను సైతం ధ్వంసం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి హమాలి, దడువాయి, చాట, ముల్లే, గుమస్తా కార్మికులందరూ కూడా దొంగలుగా చిత్రీకరించి, పాలకవర్గం ఇచ్చిందా మరి ఎవరిచ్చారో మాకు తెలియదు కానీ దొంగలుగా చిత్రీకరిస్తూ రైతు తీసుకొచ్చినటువంటి పంటను, పసుపును ఇవాళ దొంగిలిస్తున్నారనేటటువంటి పద్ధతుల్లో, అదే పద్ధతుల్లో ఇవాళ కార్మికులు మన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మొత్తం దేశంలోనే ఈనాంలో కానీ పసుపులో కానీ మొదటి స్థానంలో నిలిపి ప్రథమ బహుమతి తీసుకురావడానికి కారణమైనటువంటి ఈ కార్మికుల పట్ల ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తే రేపు రైతులు ఏమాత్రం కూడా మార్కెట్ యార్డుకు పసుపు కానీ వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని తీసుకొని వచ్చేటటువంటి అవకాశం ఉండదు. మరి ఈ మార్కెట్ యార్డును మూసేయాలని గినక ఈ పాలకవర్గం కానీ అధికారులు చూస్తున్నారా అనే ఒక అనుమానం మాకు వస్తూ ఉన్నది. కాబట్టి రైతుల పట్ల ప్రేమతో, సహృదయంతో ఆ రైతుకు కనీసం అంటే ఇక్కడ వెయిట్ చేయించేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఆయన ఎంత సంతోషంగా ధాన్యాన్ని తీసుకొని మార్కెట్ యార్డుకు వస్తాడో అంతే సంతోషంగా ఆయనకి ఇంటికి పంపించేటటువంటి ప్రయత్నం మార్కెట్ యార్డులో కార్మికులు చేస్తూ ఉంటే కార్మికుల్ని దొంగలుగా చిత్రీకరిస్తే ఇంకా ఎవరు వస్తారని. కరీంనగర్లో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా సందర్శకులను ఆకట్టుకుంది. ఈ మేళాలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వస్తువులు, సేంద్రియ ఉత్పత్తులు, చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రకృతికి నష్టం కలగకుండా రసాయనాలు లేని ఉత్పత్తుల వినియోగంపై ఈ మేళాలో అవగాహన కల్పిస్తున్నారు. దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో స్వావలంబనకు కృషి చేస్తున్న స్వదేశీ జాగరణ్ మంచ్ కరీంనగర్లో స్వదేశీ మేళా ఏర్పాటు చేసింది. 1991లో నాగ్పూర్ కేంద్రంగా ఏర్పడిన ఈ సంస్థ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం పారిశ్రామికీకరణ, టెక్నాలజీ విస్తరించడంతో కులవృత్తులపై ఆధారపడిన వారు ఇబ్బంది పడుతున్నారు. వారాంతపు సంతలు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మన ఆర్థిక ప్రయోజనాలను తెలియజేసేలా, స్వదేశీ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ మేళా ఏర్పాటు చేసింది జాగరణ్ మంచ్. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆల్ ఇండియా ఆర్గనైజేషను దాదాపు 600 పైచిలుకు జిల్లాల్లో స్వదేశీ జాగరణ్ మంచ్ నెలకొల్పబడి ఉంది. దీని ద్వారా చిన్నటువంటి పరిశ్రమలు, చిన్న వ్యాపారస్తులకు అక్కడ ఉండేటువంటి సృజనాత్మకతని, అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు ఏదైతే చిన్న వ్యాపారాలకు బ్రాండింగ్ లేకపోతే అన్బ్రాండెడ్ వారికి దోహదం కల్పించాలి, చేయూతనివ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో వికసిత్ భారత్కి మనం అందుకోవాలంటే, ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా కావాలంటే వ్యాపారం అనేది కానివ్వండి, వృత్తి అనేది కానివ్వండి, ప్రతి చోట కూడా అందరూ డెవలప్ అయితేనే అది ముందుకెళ్తుంది. ఈ నెల 16న కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైన స్వదేశీ మేళా ఈ నెల 21 వరకు కొనసాగుతోంది. ఇందులో మన దేశ సంస్కృతి, సంప్రదాయ వస్తువులు, కళలు, చేతి వృత్తులు, అపురూప కళాఖండాలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ఔషధ మూలికల ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్యం కన్సల్టేషన్ సదుపాయం కల్పించారు. దేశీయ సాహిత్యం, వంటకాలు, పారిశ్రామిక ఉత్పత్తులెన్నో ఈ మేళాలో కనిపిస్తాయి. కొండపల్లి బొమ్మలు, కలంకారీ విగ్రహాలు, వివిధ రకాల సేంద్రియ ఆహార పదార్థాలు కనువిందు చేస్తున్నాయి.
గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా సెట్టింగులు, సైకత శిల్పుల ప్రదర్శనలు ఈ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేములవాడ ఆలయ నమూనాలు, అయోధ్య రామాలయాన్ని పోలిన రథం ప్రత్యేక శోభను తెచ్చిపెట్టాయి. ఇంట్లో వాడి పడేసే వస్తువులతో విద్యార్థులు తయారు చేసిన పూలమాలలు, కళాఖండాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మల్లెపూలని తయారు చేసాము. దీన్ని తయారు చేయడానికి మేము టిష్యూ పేపర్స్ని యూజ్ చేసాము. టిష్యూ పేపర్ను కలర్ పేపర్స్తోని యూజ్ చేసి ఇవన్నిటిని మేము తయారు చేసాము. ఇప్పుడు మనం దేవుళ్ళకి కానీ దర్వాజాకి కానీ వేస్తాం. బ్లౌజ్ పీసెస్ తోటి చేసాము. వాషబుల్, ఇవి పిండుకోవచ్చు, మళ్ళీ గుతం వేసుకోవచ్చు. అవే ప్లాస్టిక్ అయితే మళ్ళీ వేసుకోరాదు, పర్యావరణానికి హానికరం అవుతుంది. కేజీబీవీ విద్యార్థులు టిష్యూ పేపర్తో పాలిస్టర్ క్లాత్తో తయారు చేసిన పూలమాలలు, ప్రత్యేక చిత్రాలతో కూడిన ఆల్బమ్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పబ్లిక్. రైతులకు ఉపయోగపడేలా తయారు చేసిన స్పెషల్ అంబ్రెల్లా కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అకాల వర్షాల్లో పంటను కాపాడుకునేందుకు ఈ గొడుగు తయారు చేసినట్టు తెలిపారు స్టూడెంట్స్. సోలార్ పవర్ తయారీ విధానం, నీటిని ఫిల్టర్ చేసే పద్ధతులపై విద్యార్థుల ప్రదర్శనలు సందర్శకుల మెప్పు పొందాయి. ఇందులో గ్లాస్ పెయింటింగ్స్ వాడినాం. ఇది అవుట్లైనర్ తోని వెనకాల ఒక ప్రింట్ పేపర్ తీసుకొచ్చుకొని వెనకాల ప్రింట్ పేపర్ గ్లాస్ పెట్టి దాని మించికైనా అవుట్లైనర్ వేసుకున్న తర్వాత 10 minutes తర్వాత దీంట్లో కలర్ షేడింగ్ చేసి అది ఆరిన తర్వాత ఫ్రేమ్స్లో పెట్టేసుకోవాలి. మనకి ఇంకా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఫొటోస్ పెట్టుకోవచ్చు. 14 KGBV పిల్లలందరూ కూడా 6th నుంచి 9th క్లాస్ పిల్లలందరూ వాళ్ళ చేత తయారు చేయబడ్డటువంటి వస్తువులు ఇక్కడ ప్రదర్శించడం, అదేవిధంగా సేల్ కూడా చేయడం జరుగుతుంది. దీని ద్వారా మేడం గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పిల్లలకి లైఫ్ స్కిల్స్, వొకేషనల్ స్కిల్స్తో పాటు ప్రిపేర్ చేయాల్సినటువంటి ఐటమ్స్, ఆ స్కిల్స్ డెవలప్మెంట్ మాత్రమే కాకుండా పిల్లలే వచ్చి ఇక్కడ వాళ్ళు అమ్మటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బిజినెస్ స్కిల్స్ కూడా అలవాటు అవ్వడం అనేటటువంటి ఒక మంచి హాబీని మేడం గారు మాకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేళాలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ అంశాలపై చర్చా వేదికలు నిర్వహిస్తుంది జాగరణ మంచ్. ప్రముఖుల సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విదేశీ మేళాలో సందడి వాతావరణం నెలకొంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.